V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాదర స్వాగతం పలికిన చంద్రబాబు నాయుడు. నగరంలోని స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదికలను పంపండి. జిల్లా కలెక్టర్. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీ తాతేగుంట గంగమ్మ 4వ మారు పొంగళ్లు ఆలయంలో కిక్కిరిసిన భక్తులు. వివిధ దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు. కాసేపు విరామం. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో 2వ రోజైన మంగళవారం శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయం ఇచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు 3 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో 3వ రోజైన బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ మధు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం చినశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం వాహన సేవ ప్రారంభమై భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ వాణి, కంకణ భట్టర్, సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరీలోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎం ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తిరుపతి స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డు డైరెక్టర్లు 34వ సమావేశం తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరగగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ ప్రాజెక్టుల వివరాలు తెలియజేయగా స్మార్ట్ సిటీ బోర్డు డైరెక్టర్లు అయిన ఢిల్లీ నుండి సెంట్రల్ అండర్ సెక్రటరీ రవిచంద్ర, తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తూడా వైస్ చైర్మన్ వెంకట నారాయణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్న రామచంద్రారెడ్డి, రామశ్రీ పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా ICCC నిర్మాణాలపై, సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణాలు, మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలపై చర్చిస్తూ పనులు పూర్తి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ తిరుమాలిక మోహన్, మున్సిపల్ ఇంజనీరింగ్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. శ్రీవారిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని మాటల మాంత్రికుడు ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం VIP విరామ సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని శ్రీవారిని వేడుకున్నామని మీడియాకు తెలిపారు. ఆనందాన్ని సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని రైతులోకం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది. ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పి నా కోరిక. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గతంలో నిర్వహణలో ఉండి మూతపడిన అన్నా క్యాంటీన్లను మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ పరిశీలించారు. తిరుపతి నగరంలో ముఖ్యంగా ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ ముందర, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్, న్యూ బాలాజీ కాలనీలోను, అదేవిధంగా స్విమ్స్ సర్కిల్ వద్ద గతంలో ఏర్పాటు చేసి అటు తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన అన్నా క్యాంటీన్లను కమిషనర్ పరిశీలిస్తూ త్వరలో నూతన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని అధికారులకు తెలియజేస్తూ వాటి యొక్క స్థితిగతులను కమిషనర్ పరిశీలించడం జరిగింది. 3 క్యాంటీన్లు ఖాళీగా ఉన్నాయని, స్విమ్స్ సర్కిల్ వద్ద ఉన్న ప్రైవేటు క్యాంటీన్ను త్వరలోనే ఖాళీ చేయించి అన్న క్యాంటీన్ల నిర్వహణకు సిద్ధం చేయించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బాలాజీ కాలనీలోని గార్బేజ్ సెంటర్ను, ఎమ్మర్పల్లి సర్కిల్ నుండి పంచాయతీ ఆఫీస్ వరకు డ్రైనేజీ వ్యవస్థను కమిషనర్ పరిశీలించి ఎప్పటికప్పుడు కాలువల్లో చెత్తను తొలగించాలని, కాలువల్లో చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. తిరుపతి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతిరోజు చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి తమ సిబ్బందికి అందజేయాలని కొంతమంది ప్రజలకు కమిషనర్ అతిథి సింగ్ తెలియజేయడం జరిగింది. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. బాలల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం తిరుపతి రూరల్ మండలం పెరుమలపల్లి పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే పులివర్తి నాని పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఫర్నిచర్, కాంపౌండ్ వాల్, గ్రౌండ్ మరమ్మతుల వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించారు. బాలలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడం మన అందరి బాధ్యతని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బాలలు కార్మికులుగా మారుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డ్రాప్అవుట్స్ లేకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ మండలంలో 58 స్కూల్స్, అదేవిధంగా 4680 మంది విద్యార్థులు, 277 టీచర్స్ ఉన్నారు ఈ మన రూరల్ మండలం. వీరికి అందరూ కూడా చెప్తున్నా, డెవలప్మెంట్ యాక్టివ్ గా పార్టీలు అతీతంగా నేను ముందుకు తీసుకుని వెళ్తా. మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అవటం నా అదృష్టం. ఆయన ఏది చెప్పినా నన్ను కాదన్నాడు, చేయిస్తాడు. కాబట్టి ఆ నమ్మకం వచ్చిందే, లోపల వచ్చిందే. సోదరుడు దివాకర్ గారు కూడా అన్న కాంపౌండ్ వర్క్ ఉంది, కంప్లీట్ చేయాలన్నాడు. అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, కొంచెం స్థలాలంతా ఆక్యుపై చేసుకుంటారన్నా అన్ని చెప్పి మొత్తం క్లియర్ గా చేస్తే ఈ స్కూల్ చాలా బాగుంటుందని మేమంతా చదివిన స్కూల్ మాకంటే ముందని కత్తి సుధాకర్ గారు అప్పుడు 80% వచ్చింది సార్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మాకు కొంచెం బెంచ్లు ఉంది, చిన్న చిన్న అప్ అండ్ డౌన్లు ఉన్నాయి, అన్ని కూడా చేస్తే ఇంకా పర్సెంటేజ్ తెస్తామని. మేమందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్స్ కు మేమందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్ చదివిన విద్యార్థులకి టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. బుక్కులు బరువులు మోయాల్సిన పనిలే, బాగా నీట్గా చదవచ్చు వాళ్ళందరికీ కూడా. కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనం రేపు రాబోయే కాలంలో చదువు ఉంటేనే మనకందరికి కూడా, ఎందుకంటే జనాభా పెరుగుతా ఉంది కాబట్టి
ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చదివితే ముందుకు పోతామని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. శ్రీ గరుడ ఆంజనేయ టాక్సీ యూనియన్ పాత కార్యవర్గం సమయం ముగియటంతో మంగళవారం కార్యవర్గ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ గరుడ ఆంజనేయ టాక్సీ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్ను ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్, యూనియన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం మంగళవారం టపాకాయలు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గరుడ ఆంజనేయ టాక్సీ యూనియన్ గౌరవ అధ్యక్షులు కృష్ణ యాదవ్ని నూతన కార్యవర్గం దుశ్శాల్వాతో సత్కరించి ఆహ్వానించారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కృష్ణ యాదవ్ టాక్సీ యూనియన్ స్టాండ్ ని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని యూనియన్ కు అండదండలుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగినది. నూతన ప్రెసిడెంట్గా ఎం రాజేష్ యాదవ్ అనబడే నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ శ్రీ నరసింహ యాదవ్ గారు, వాళ్ళ తమ్ముడు జి కృష్ణ యాదవ్ గారు మరియు వాళ్ళ తమ్ముడు జి నారా యాదవ్ గారిని మా యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది. ఇవాళ వాళ్ళు అన్నాలు నరసింహ యాదవ్ అన్న గారు కానీ, కృష్ణ యాదవ్ అన్న కానీ, రామన్ యాదవ్ కానీ మాకు కొన్ని వచ్చి సూచనలు ఇచ్చారు. ఏ విధంగా యాత్రికుల్ని ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు ఏ విధంగా చేర్చవలను, ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా వసతులు కల్పించవలను అన్నీ మాకు ఇవ్వాల్సిన సూచనలన్నీ అన్నగారు మాకు ఇచ్చారు. అదేవిధంగా ఇంతకుముందు మేము పడిన బాధలు, మా యొక్క సాధక బాధలన్నీ అన్నగారులకు తెలియజేయడం జరిగినది. నరసింహ యాదవ్ అన్న గారు పోలీస్ సమస్య ఉన్నా, మున్సిపాలిటీ వారి సమస్య ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు దగ్గర ఉండి నెరవేరుస్తామని చెప్పి కూడా వారు మాకు హామీ ఇచ్చారు. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాతను హత్య చేస్తే కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్లో భాగమైన బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కన్వీనర్ కిరీటిరెడ్డి విష్ణు ప్రతీక్ రెడ్డిలు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో హనుమాన్ కు ప్రత్యేక దినమైన మంగళవారం రోజున మీడియా సమావేశంలో బజరంగ్ దళ్ నాయకులు రాజాజీ, చంటి, సంతోష్, రామన్, పుష్పక్, రమాదేవి, విజయలక్ష్మి తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ గోహత్య మహాపాపం అన్న హిందూ ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. గోహత్యలు జరగకుండా కఠినాత్మలను సైతం మార్చి గోహత్య నిషేధాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సమాజాన్ని, ప్రభుత్వాన్ని కోరారు. గతంలో చాలాసార్లు మనం అధికారుల దృష్టికి నివేదికల పరంగా, ఇన్ఫర్మేషన్ పరంగా తీసుకెళ్ళినప్పటికీ కంటితుడుపు చర్యల్లాగానే వాళ్ళ యాక్షన్ ఉంటా వచ్చింది. కఠినంగా ఎక్కడ వ్యవహరించిన దాఖలాలు లేవు. తిరుపతిలో మనకి చాలా చోట్ల ఆదివారం అయితే గోవులను కోయడము, సాటర్డే నైట్ నుంచే అలా చేస్తూ రావడము అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇట్లాంటి యాక్టివిటీస్ని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయకూడదు. రాజ్యాంగంలో పొందుపరిచినట్టు గోవధ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కఠినంగా అమలు చేసి గోవధ చేసే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరపున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ ప్రభుత్వ యంత్రాంగము కంటితుడుపుల చర్యలుగా కాకుండా చాలా గట్టిగా వీటిపై రియాక్ట్ అవ్వాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన గోవధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ ప్లస్ డిమాండ్ కూడా చేస్తున్నాం. ముందు ఈ గోరక్ష వధ అనేది ఒక క్రైమ్ కాకుండా అది మనకు ఎంత నష్టాన్ని కలిగిస్తుందో దేశానికి, ప్లానెట్కి, భూమికి, మనం ఆ అవేర్నెస్ని వచ్చి జనం మధ్యలో తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఉపయోగం పాలు ఇవ్వని ఆవులు, తర్వాత కోడదూడలు పనికి రావు అని చెప్పేసి ఫార్మర్స్, రైతులు వచ్చి దాన్ని అమ్మడం జరుగుతుంది. లేకపోతే ఫోర్స్ఫుల్గానో డబ్బుల కోసమో దేనికో మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనో అమ్మడం జరుగుతుంది. వాళ్ళు ఇది అమ్మకుండా ఉంటే ఇట్లా ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ కానీ, లీగల్గా జరిపే స్లాటర్ హౌసెస్ కానీ వాళ్ళు తీసుకోలేరు. వీళ్ళు అమ్మితేనే వాళ్ళు కొనుక్కుంటారు డబ్బులకి. ఇది వచ్చి వాళ్ళు అమ్మకుండా దీనివల్ల ఏమేమి ఉపయోగం ఉంది, ఆవుల వల్ల, ఆవుల్ని కోస్తే, కోడదూడల్ని కోస్తే మనకు ఎటువంటి నష్టం కలుగుతుంది అనేది అవేర్నెస్ని మనం రైతుల దగ్గర, జనం దగ్గర తీసుకొని వెళ్తే దీనికి 50% పరిష్కారం జరుగుతుందని నా ఒక ఉద్దేశ్యం. రెండో విషయం, ఆవు మాంసం తినడం వల్ల ఎటువంటి శరీరానికి హాని కలుగుతుంది అనేటువంటి అవేర్నెస్ని కూడా మనం జనం దగ్గర తీసుకొని వెళ్ళాలి. విదేశంలో దీని గురించి మంచి అవేర్నెస్ కలిగిస్తున్నారు, కానీ మన భారతదేశంలో చాలా తక్కువ అవేర్నెస్ ఉంది దీని గురించి. ఈ రెండింటినీ ప్రభుత్వ సహాయం కూడా మనకు కావాలి. ప్రభుత్వం మాకు సహాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తిరుపతి శ్రీ తాతికుంట గంగమ్మ 4వ మంగళవారం మారుపొంగల జాతర వైభవంగా జరిగింది.
అమ్మవారిని ఉదయాన్నే సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో పాలేగాన్ని సంహరించిన తర్వాత శ్రీ గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి 5 మంగళవారాల పాటు ప్రజలు మారు పొంగళ్ల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 4వ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొల్పి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని నెమలి పించాలతో సర్వంగా సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి ఆలయానికి స్థానిక ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నెమలి పించాల ప్రత్యేక అలంకరణ భక్తులను కనువిందు చేసింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ 4వ మరుపొంగల జాతరను ఘనంగా నిర్వహించారు. రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరగటానికి కళాకారుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. 5 వారాల పాటు దేవతా మూర్తుల వేషాలతో రాయలసీమ రంగస్థలి కళాకారులు జాతర వైభవానికి మరింత శోభను తీసుకువస్తున్నారని కొనియాడారు. గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 వారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యగుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవటం జరుగుతోందని ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని వివరించారు. నెలలో ప్రతి వారంలో కూడా రాయలసీమ రంగస్థల కళాకారుల చేత వివిధ వేషాలతో గంగమ్మను దర్శించుకోవడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా మనం అందరం చూసాం. ఇవాళ ఆ వివిధ వేషధారణలో వచ్చినటువంటి కళాకారులతో మేము కూడా గంగమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో కళామ్మ తల్లికి ఈ విధంగా సేవలు చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను తన బాధ్యతగా నెరవేరుస్తున్నటువంటి గోపీనాథ్ అన్నకు అభినందనలు తెలియజేస్తూ కళాకారులకు వారు చేస్తున్న కృషికి వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గంగమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా 5 మంగళవారాలు రాయలసీమ రంగస్థలి కళాకారులచే వివిధ పౌరాణిక వేషధారణలు అలాగే అమ్మవారి వేషధారణలు వేపించి గంగమ్మ తల్లిని మేము మొక్కుంటాము. కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లికి వేషధారణలతో వచ్చి మొక్కుంటే అన్నీ శుభాలే జరుగుతాయి. ఆమె ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి. రాబో తరానికి ఈ వేషధారణ అంటే తెలియజేయాలనే తలంపుతోనే ఈ రాయలసీమ రంగస్థలి ప్రతి సంవత్సరం జాతర రోజు దాని తర్వాత 5 మంగళవారాలు ఈ మారి వేషధారణలు వేసుకుని వచ్చి అమ్మవారిని మొక్కుంటాము. ఈరోజు గంగమ్మ తల్లిని నెమలి పించాలతో సుందరంగా అలంకరించి మాకు దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో గారికి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమ్మవారి జాతర తర్వాత వచ్చు 5 మంగళవారాలు అమ్మవారిని విశేషంగా అలంకరణ జరుగుతోంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని పొంగలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి కళాకార బృందం కూడా ఈ 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు కూడా పౌరాణిక వేషాలు అమ్మవారి వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా నెమలి పించాలతో అలంకరణ చేసి ఉన్నాము. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాను. దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి దర్శనార్థం విచ్చేశారు. తెలంగాణ మంత్రికి దేవస్థాన అధికారులు శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను దేవస్థాన అధికారులు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ పీఆర్ఓ నాగభూషణ్ నాయక్, రవి, శ్రీనాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని విద్యుత్ నగర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడు హతిరాం బావాజీ 595వ జయంతి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ శివనాయక్ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం విగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ శివనాయక్ మాట్లాడుతూ శ్రీవారి ప్రియ భక్తుడు హతిరాం బావాజీ 595వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించామని మాజీ ప్రజా ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించి హతిరాం బావాజీ దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని బంజారాలు విచ్చేసి ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించిన బంజారాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని ఆయన తెలిపారు. నేటి నుండి 3 రోజుల పాటు హతిరాం బావాజీ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శివనాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివనాయక్, కుసుమహరి నాయక్, హరిబాబు, ప్రసాద్, కిషోర్, చలపతి, లలిత, ప్రభాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బంజారా సోదరులకి, అక్కా చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ హతిరాం బావాజీ యొక్క ఆశయాలు నెరవేర్చే విధంగా ఈ బంజారాలందరూ ఏకమయ్యి ఏకతాటిగా ఈ యొక్క గుడి నిర్మాణం కొరకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ స్వామివారిని దర్శించి వారి యొక్క కుటుంబాలకు ఆయన ఆశీర్వాదం పొందాలనేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రతను మీరందరూ గుర్తు చేసుకోవాలా. వేల ఎకరాల భూములు ఉన్నా కూడా ఈరోజు హతిరాం బావాజీ వారికి టెంపుల్ లేని ఒక గుడి కానీ ఒక ఫోటో కానీ లేనందువలన ఈ బంజారాలందరూ కలిసి ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని చేసుకుంటూ ఎన్నో తరతరాలుగా వస్తూ ఉన్న మా ఆచారాలను మేము ఇప్పుడు గుర్తు చేసుకొనేసి హతిరాం బావాజీ గుడి కట్టుకోవడానికి ఈరోజు ముందొచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో యాదవులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన యాదవ్ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాదర స్వాగతం పలికిన చంద్రబాబు నాయుడు. నగరంలోని స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదికలను పంపండి. జిల్లా కలెక్టర్. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీ తాతేగుంట గంగమ్మ 4వ మారు పొంగళ్లు ఆలయంలోకి కిరిసిన భక్తులు. వివిధ దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.